ఇప్పుడు అడ్వాన్స్ ఈఎంఐ పేమెంట్ చేశాను కాబట్టి నేను నెక్స్ట్ మంత్ ఈఎంఐ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా పర్లేదు అని చాలామంది అనుకుంటారు. అది చాలా పెద్ద మిస్టేక్. అలా ఎప్పుడు చేయకండి. హాయ్ అండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పర్సనల్ లోన్ కావచ్చు, టూ వీలర్ కావచ్చు, ఏ లోన్ అయినా సరే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనే యాప్ ఒకటి ఉంటుంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం మొబైల్ నెంబర్తో ఫస్ట్ అయితే లాగిన్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ రిజిస్టర్లో ఉంటాం కాబట్టి లోన్ తీసుకొని ఉంటే ఆ మొబైల్ నెంబర్ మీద ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలా హోమ్ పేజ్ ఓపెన్ చేయగానే మీకు లోన్స్, ఇక్కడ కన్జ్యూమర్ లోన్ ఒకటి ఉంది. సో దీని మీద క్లిక్ చేయగానే నాకు ఇక్కడ పే ఈఎంఐ, అడ్వాన్స్గా ఈఎంఐ పే చేయొచ్చు అండ్ ఫోర్క్లోజ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఈ లోన్ మీద నేను స్టేట్మెంట్ అనేది డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇలా క్లిక్ చేయగానే వితౌట్ పాస్వర్డ్ మనకి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా డిస్ప్లే అయినప్పుడు ఇలా క్లిక్ చేసి మనము మొత్తం అంతా డీటెయిల్స్ అన్నీ కూడా చూడొచ్చు అనమాట. సో నేనైతే ఇంతవరకు ఈఎంఐ మిస్ చేయలేదు కాబట్టి నాకు క్లియర్గానే ఉంది అంతా. సో మీరు కూడా చాలా సింపుల్గా దీన్ని స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్క్లోజ్ ఆప్షన్ కూడా ఎలా ఉంది అనేది చూద్దాం. ఫోర్క్లోజ్ ఇది క్లిక్ చేయంగానే, దీని మీద క్లిక్ చేయంగానే యాప్లోనే మళ్ళీ వెబ్లోకి కూడా వెళ్ళి మనం చూసుకోవచ్చు. కాకపోతే లాగిన్ అవ్వాల్సి వస్తుంది దాంట్లో కూడా. సో ఎక్కడైనా సరే లాగిన్ అయితేనే మీ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది, లేదంటే చూపించదు. లేదా ఫోర్క్లోజ్కి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను, అది వెబ్లో మాత్రమే లాగిన్ అవ్వకుండా ఎలా చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ నేను ఫోర్క్లోజ్ ఛార్జెస్ అనేవి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ దేంట్లో అయినా సరే ఉంటాయి. ఫోర్క్లోజ్ అంటే ఏం లేదండి. ఫోర్క్లోజ్ అంటే ఏంటి అంటే మనం లోన్ ఇంకా 6 months ఉంది కట్టాల్సింది. సో 6 months ముందే మనం పేమెంట్ చేస్తున్నాం. 6 months ముందే మనం పేమెంట్ చేస్తున్నాం కాబట్టి బౌన్స్ ఛార్జెస్ అంటూ ఏం లేవు, ప్యానల్ ఛార్జెస్ అంటూ ఏం లేవు, అదర్ ఛార్జెస్ లేవు. ఫోర్క్లోజ్ ఛార్జెస్ నెక్స్ట్ జిఎస్టీ ఈ రెండు యాడ్ అయ్యి మనకి ప్రిన్సిపల్ 16,329 రూపీస్ ఉంది. అడిషనల్గా ఇంట్రెస్ట్ ప్లస్ జిఎస్టీ ఫోర్క్లోజ్ ఛార్జెస్ రెండు యాడ్ అయ్యి మనం ఇంత పేమెంట్ చేశాము అంటే మన లోన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా మీరు లోన్ ఇలా ఫోర్క్లోజ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే బిఫోర్ 10 days 15 days బిఫోర్ మీరు ఫోర్క్లోజ్ చేసుకోవడం బెటర్. ఎందుకు అంటే మీరు రేపు ఈఎంఐ ఉంది అనగా ఈరోజు మీరు ఫోర్క్లోజ్ ఆప్షన్ చేశారంటే అది కొంచెం ప్రాసెస్లో పడింది అంటే మళ్ళీ చెక్ పంపిస్తారు, అది మళ్ళీ బౌన్స్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడు కూడా ఒక 10 to 15 days బిఫోరే మీరు ఫోర్క్లోజ్ అనేది చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ ఈఎంఐ. సో చాలామంది కామన్గా చెప్పే పదం, ఇక్కడ మాకు బ్యాంక్ వాళ్ళు స్కామ్ చేశారు, బ్యాంక్ వాళ్ళు కావాలని మా మీద ఇది చేశారు, కావాలని చెక్ బౌన్స్ ఛార్జెస్ వేశారు అని చెప్పి చెప్తుంటారు. సో ఇక్కడ పే ఈఎంఐ అడ్వాన్స్ అని ఉంది. సో ఈ అడ్వాన్స్ ఈఎంఐ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఈ ఈఎంఐ ఇప్పుడు పే చేసేసారు అనుకుందాం. సో దీన్ని క్లిక్ చేసి నేను ఇప్పుడు ఇక్కడ పేమెంట్ చేసేస్తాను. చేసిన తర్వాత నా 6 months పెండింగ్ ఉంది కదా, 6 months పెండింగ్లో 5 ఈఎంఐస్ మాత్రమే పెండింగ్ ఉంటాయి. సో ఇప్పుడు అడ్వాన్స్ ఈఎంఐ పేమెంట్ చేశాను కాబట్టి నేను నెక్స్ట్ మంత్ ఈఎంఐ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా పర్లేదు అని చాలామంది అనుకుంటారు. అది చాలా పెద్ద మిస్టేక్. అలా ఎప్పుడు చేయకండి. ఒకవేళ అలా చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు చెక్ అనేది పంపిస్తారు, మీకు చెక్ బౌన్స్ ఛార్జెస్ అయితే ఖచ్చితంగా పడతాయి. సో అప్పుడు మళ్ళీ మీకు ఏజెంట్ అనే వాళ్ళు ఫోన్ చేస్తారు, ఈఎంఐ మిస్ అయింది పేమెంట్ చేయండి అని. సో మీరు అడ్వాన్స్ ఈఎంఐ పే చేయడం వల్ల నెక్స్ట్ మంత్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా ఉండకండి, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ మంత్ ఈఎంఐ, సో ఇది ఎప్పుడు యాడ్ అవుతుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఈఎంఐ లాస్ట్ అన్నప్పుడు ఇది యాడ్ అవుతుంది. అప్పుడు కూడా మీరు ఫోర్క్లోజ్ ఛార్జెస్ చేసేయడం బెటర్. ఎందుకంటే ఇది కొంచెం ప్రాసెస్లో పడి మళ్ళీ చెక్ బౌన్స్ అయ్యి మళ్ళీ అది రిఫ్లెక్ట్ అయ్యి ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం ఫేస్ చేయడం కన్నా అడ్వాన్స్ ఈఎంఐ, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, 3 months 2 months పేమెంట్ చేసేసారు, నెక్స్ట్ మంత్ చెక్ పంపిస్తారు. ఆ నెక్స్ట్ మంత్ మీరు ఇప్పుడు వెంటనే ఏం చేయాలి, ఫోర్క్లోజ్ చేసేసేయాలి. ఫోర్క్లోజ్ చేశారంటే ఏ హెడేక్ లేదనమాట. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. సో ఇక్కడ టెన్షన్ పడాల్సిందేం లేదు. ప్రతి లోన్కి మ్యాక్స్ ఇలానే ఉంటుంది ప్రాసెస్.